నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవితం అనే రంగానికి కర్త, కర్మ, క్రియ, సూత్రధారి, అధినాథుడు రంగనాథుడు. రంగంపై మనల్ని ఆడించి, అలరించి, ఆపై జీవన పరమార్థాన్ని అవగతం చేయించే అంతరంగనాథుడు శ్రీరంగనాథుడు. శ్రీరంగ క్షేత్రాన శేషతల్పసాయిగా రంగనాథుడు నెలకొని ఉన్నాడు. శ్రీదేవి, భూదేవి శ్రీవారికి పాదసేవ చేస్తుండగా, ముక్కోటి దేవతలు ముముక్షువులై స్వామిని అర్చిస్తుండగా, యోగ నిద్రా ముద్రాంకితుడై స్వామి ప్రకటితమవుతాడు. అలాంటి రంగనాథ స్వామి ఎంతో అరుదుగా అర్చావతారమూర్తిగా ఆలయాల్లో దర్శనమిస్తాడు. ఆ నేపథ్యంలోనిదే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీరంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ప్రపంచమనే రంగానికి నాయకుడు, నాథుడు రంగనాయకుడు. ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ. జగన్నాటక సూత్రధారిగా తన లీలా సంవిధానాన్ని ప్రకటించిన రంగనాయకుడు యోగ నిద్రతో శేషపాన్పుపై పవళించి సకల భక్తకోటిని అనుగ్రహిస్తాడని ప్రతీతి. అలాంటి రంగనాయకుణ్ణి తన మధుర భక్తితో వలచి, సేవించి రంగనాథుణ్ణి తన నాథుడిగా చేసుకున్నది గోదాదేవి. ఆ రంగనాయకుడు దివ్యాలంకృత శోభితంగా జగ్గయ్యపేటలోని పురాతన ఆలయంలో అర్చావతారమూర్తిగా దర్శనమిస్తున్నాడు. శ్రీ భూనీళా సమేతం శ్రీ గోదా పరివేష్టితం సర్వజగస్థితికారకం వందే శ్రీరంగనాథం. శ్రీ వైష్ణవ ఆగమ విధి విధానంలో రంగనాథస్వామి ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ సంప్రదాయాన్ని పాటించినా, ఏ ఆరాధన నిర్వహించినా సంకల్పంలో శ్రీరంగక్షేత్ర ప్రస్తావన తప్పక ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యమున్న రంగనాయక స్వామి మహా తేజో విరాజితంగా దర్శనమిస్తాడు. ఈ ఆలయం 1200 సంవత్సరాల క్రితం రెడ్డిరాజుల పరిపాలనా కాలంలో నిర్మితమైందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. కాల పరిమాణంలో ఈ ఆలయాన్ని పలుమార్లు జీర్ణోద్ధరణ చేశారు. ఆహ్లాదకర వాతావరణంలో విలసిల్లుతోన్న ఈ ఆలయం కృష్ణా జిల్లాలోనే ప్రఖ్యాతిగాంచిన ఆలయం. క్షీరసాగర శయనుడైన రంగనాథుడు ఈ క్షేత్రంలో ఓ జలాశయం నుంచి స్వామిగా అభివ్యక్తమయ్యాడు. సువిశాల ప్రాంగణంలో అందమైన కట్టడాలతో ఈ ఆలయ సముదాయం అలరారుతోంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ ఆలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడమే కాక భూరి విరాళాలను సమర్పించారు. ఆలపాటి సీతమ్మ అనే భక్తురాలు ఆస్థాన ఉత్సవాల నిమిత్తం భూదానాన్ని ఈ ఆలయానికి సమర్పణ చేశారు. కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణ గీతలే పాడగా శ్రీరంగరంగనాథుని దివ్య రూపమే చూడవే శ్రీదేవి రంగనాయకి నామం సంతతం. ఆలయ ప్రాంగణంలో గోడలపై అష్టలక్ష్మి స్వరూపాలు, దశావతారాల మూర్తులు నెలకొని ఉంటాయి. గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు
తెలుగిల్తిరాని పాపాల హరియుచు పావన జలము పచ్చగా ఈ నేల పండించు ఫలము ఈ ఏటి నీటి పాయలే తేట గీతులే పాడగా సిరులెన్నో పండి ఈ భువి స్వర్గలోకం. అంతరంగనాథుడు ఈ శ్రీరంగనాథుడు మన హృదయంలోనే రంగనాథుడు బాసిస్తాడని మంత్రపుష్పం తెలియజేస్తుంది. పాలకడలిలో శేషతల్పాన యోగనిద్ర మాయా నిద్రా ముద్రాంకితుడై స్వామి నెలకొని ఉంటాడు. అదే రీతిలో జగ్గయ్యపేటలోని ఆలయంలో స్వామి తన భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. పాలకడలిలో శేషతల్పాన యోగ నిద్ర మాయా నిద్ర ముద్రాంకితుడై స్వామి నెలకొని ఉంటాడు. అదే రీతిలో జగ్గయ్యపేటలోని ఆలయంలో స్వామి తన భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. గర్భాలయంలో శేషశయనుడైన రంగనాయక స్వామి పుష్పాలంకరణ శోభితంగా తేజరిల్లుతాడు. ఆపాదమస్తకం అలంకార విశేషాలతో అనంతానంత సౌందర్యమయంగా స్వామి ప్రకటితమవుతున్నాడు. మంత్రపుష్పం పద్మకోశ ప్రతీగాశగం హృదయం అని మంత్రపుష్పం వివరించింది. కంఠానికి నాభికి గల మధ్య ప్రదేశంలో హృదయ పద్మం ఉంది. దీనికి పైన సూక్ష్మంగా ఉండేది పరమాత్మ స్థానం. దీన్నే యోగపరంగా సహస్రార కమలంగా చెబుతారు. అదే రంగనాయకుడి నివాస స్థానం, ఆనంద నిలయం. అందుకే ధ్యాన స్థితిలో దైవాన్ని హృదయ స్థానంలో ప్రతిష్ఠించుకోవాలని కైవల్యోపనిషత్తు ప్రకటించింది. గోదాదేవిని అనుగ్రహించిన భక్త మందారునిగా స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. గర్భాలయంలో ఉన్న మూల విరాట్తో పాటు శ్రీ భూ నీళా సమేత రంగనాయక స్వామి వార్ల ఉత్సవమూర్తులు విలసిల్లుతాయి. శ్రీరంగనాథుణ్ణి తిరుప్పావైతో ధనుర్మాసంలో తన పద కవితలతో ఆరాధించిన ఆండాళ్ భక్తి తత్పరతకు సమున్నత సాక్ష్యంగా రంగనాయకుడు దర్శనమిస్తున్నాడు. హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరము మరుగవో 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 మనసా హరినామమే కడు ఆనందకరము రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ. జగ్గయ్యపేటలోని శ్రీరంగనాయక స్వామి వారి ఆలయ ఆవిర్భావానికి సంబంధించి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. 1200 సంవత్సరాల క్రితం రెడ్డి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మొదట కోదండరామస్వామిని ప్రతిష్ఠించారు. 17వ శతాబ్దంలో అంటే దాదాపు 350 సంవత్సరాల క్రితం అనుమంచిపల్లి గ్రామంలో ఓ చెరువులో స్వామి మూల విరాటు లభ్యమైనట్టుగా క్షేత్ర పురాణం తెలియజేస్తోంది. కలియుగం ఎటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష. అనుమంచిపల్లి గ్రామంలోని చెరువులో 17వ శతాబ్దంలో ఓ ఇసుక దిబ్బ క్రింద రంగనాయక స్వామి విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పటికే ఉన్న కోదండరామస్వామి ఆలయంలోని స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా 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 సర్వేశ్వరా. ధనుర్మాసాన్ని ఈ క్షేత్రంలో వైభవంగా నిర్వహిస్తారు. మాఘ పౌర్ణమి నాటికి బ్రహ్మోత్సవాలు ముగిసేలా అంతకుముందు 7 రోజుల పాటు సప్తాహ్నిక దీక్షతో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా ఈ ఆలయంలో ప్రతినిత్యం శ్రీ పాంచరాత్ర ఆగమ రీతిలో శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన హోమాన్ని నిర్వహిస్తారు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కల. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ రంగనాయకుడు. ఆయన పేరుతోనే శ్రీరంగ క్షేత్రం వెలసింది. ఆ రంగనాయకుణ్ణి శ్రీకృష్ణునిగా భావించి ధనుర్మాసంలో గోపికలు గోదాదేవి ఆధ్వర్యంలో మేలుకొలుపులు పలుకుతుంటారు. ఆ మేలుకొలుపు నిరాటంకంగా జరగాలని కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. భక్త జయదేవుడు స్వామిని శ్రీకృష్ణ రూపంలో దర్శించి అమల కమల దళలోచన భవమోచన జయ జయ దేవ హరే అంటూ అద్భుతంగా గానం చేశారు. రంగనాథుడి పాదాలను పద్మాలతో భక్తులు పోలుస్తారు. శ్రీవారి పాద పద్మాలను మహాలక్ష్మి అయిన గోదాలక్ష్మి నిరంతరం సేవిస్తూ ఉంటుంది. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగత్తుగాని శరణాగతి. ధరణింద్రియాలెంత తరము కాడిన నన్ను సరిగావగద్దుగా నీ శరణాగతి. పెరియాళ్వారుగా వ్యవహరించే విష్ణు చిత్తుని కుమార్తె గోదాదేవి ఆముక్తమాల్యదగా స్వామికి నిత్యం పుష్పమాలికను సమర్పించి తన హృదయారవిందాన్ని కూడా స్వామికి కైంకర్యం చేసింది. శ్రీరంగ ధామేశ్వరిగా రంగనాథ హృదయ విహారిణిగా సిరులమా తల్లి గోదాదేవి ఈ ఆలయములో అర్చావతారమూర్తిగా ప్రత్యేక ఆలయంలో దర్శనమిస్తుంది. లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం అంటూ భక్తులు గోదాదేవికి ప్రణతులు సమర్పిస్తారు. రుక్మిణీదేవిని వివాహమాడిన తరువాత శ్రీకృష్ణుడు రంగనాయకునిగా అవతరించాడు. ఆయన పట్టమహిషి శ్రీరంగధామంలో లక్ష్మీమాత రూపిణిగా గోదమ్మ అలరారుతోంది. స్థానకమూర్తిగా ఆండాళ్దేవి సర్వాలంకారయుక్తంగా దర్శనమిస్తుంది. మధుర భక్తికి సమున్నత సజీవ సాక్ష్యంగా విలసిల్లే ఆండాళ్దేవి స్వామిని సర్వాత్మన తన ప్రియసఖునిగా భావించి హృదయేశునిగా సేవించుకుంది. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో స్వామి అనుగ్రహాన్ని పొందిన గోదాదేవి పన్నిద్దరాళ్వార్లలో ఒకే ఒక మహిళగా విఖ్యాతి పొందింది. జయ
పెరియాళ్వార్ ముద్దుల పట్టి అయిన ఆండాళమ్మ కోసం శ్రీహరి రంగనాయకునిగా దివి నుంచి తరలివచ్చాడు. కాలపురుషుడైన రంగనాయకుడు స్వామివారికి ఈ ఆలయంలో శ్రీవైష్ణవ ఆగమ విధాన రీత్యా అన్ని పర్వదినాల సందర్భంలో విశేష వేడుకల నేపథ్యంగా ఆరాధిస్తారు. ప్రతి సంవత్సరం భోగి పర్వదినాన శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. గోదా లక్ష్మీదేవి ముంగిట శ్రీచక్రపీఠం ప్రత్యేకంగా విలసిల్లుతోంది. ప్రతినిత్యం శ్రీచక్రానికి కుంకుమ పూజను నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి నక్షత్ర హారతిని సమర్పిస్తారు. ధనుర్మాసంలో నెల రోజుల పర్యంతం తిరుప్పావై వేడుకలను శ్రీవైష్ణవ విధాన రీతిలో నిర్వహిస్తారు. ఈ నెలలో ప్రతినిత్యం అమ్మవారికి రంగనాయకులకు పంచామృతాభిషేకాలు కొనసాగుతాయి. చందనోత్సవం, లక్ష తులసి పూజ, లక్ష కుంకుమార్చనల్ని విశేషంగా ధనుర్మాసంలో నిర్వహిస్తారు. ధనుర్మాసంతో పాటు కార్తీక, శ్రావణ మాసాలలో రంగనాయకుల వారిని ఈ ఆలయంలో విశేషంగా ఆరాధిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లక్ష తులసి దళాలతో స్వామికి అర్చన చేస్తారు. జయ జగదీశ ఆలయ లోగిలిలో భగవత్ రామానుజుల సన్నిధి, పన్నిద్దరాళ్వార్ల సన్నిధి ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. ఈ ఆలయానికి మూల దైవతమైన శ్రీ ఆంజనేయ సహిత కోదండ రామస్వామి వారి ఆలయం నెలకొని ఉంటుంది. భక్తులు ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాకే రంగనాయకుల వారిని దర్శించడం పరిపాటి. అద్దాల మంటపం, ఉత్సవ మంటపం, ముఖమంటపాదులతో, ఆస్థాన కొలువులతో రంగనాయక స్వామి సన్నిధి భక్తుల పెన్నిధిగా అలరారుతోంది. జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. తవ కర కమలే నఖమద్భుత శృంగం. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారిలో ఉన్న నందిగామ మీదుగా జగ్గయ్యపేటకు బస్సు మార్గంలో చేరుకోవచ్చు. అనంత పద్మనాభుడు, శేషసైనుడు, దామోదరుడు, శ్రీరంగనాయకుడు ఇలా పేరేదైనా ప్రతి రూపంలో తన విష్ణుతత్వాన్ని శ్రీహరి ప్రకటిస్తున్నాడు. సర్వవ్యాపకత్వానికి శ్రీహరి ప్రతీక. ఆ కోవలో రంగనాయకునిగా ఆవిష్కారమై మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి కరుణాకృప మనకెల్లప్పుడూ లభిస్తూనే ఉంటుందని ఆశిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.